ఆకు ఉమేశ్వరరావు గారు విద్యాభారతి దక్షిణ పరిషత్ అధ్యక్షులు మార్గదర్శనం చేయాల్సిందిగా సరే. సభాయ వేదిక మీద ఆశీర్వైన పెద్దలు శ్రీ సుబ్బారావు గారు, రాంబాబు గారు, తిరుపతిరావు గారు, సీతారామన్ గారు, వేదిక కింద ఉన్న ఇతర పెద్దలు, 20 రోజుల ప్రశిక్షణకు వచ్చిన ఆచార్య బృందం, మిగతా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాల్గొనే బృందం అందరికీ నా నమస్కారం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. వీళ్ళందరూ ఆ గురులోకానికి వందనాన్ని సమర్పించుకుంటూ కొన్ని విషయాలు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రశిక్షణ కోసం వచ్చాము. ప్రశిక్షణ అంటే ఏమిటి, ప్రశిక్షణ ఎందుకు, దాని మీద స్థూలంగా మనకు ఒక స్పష్టత కనుక ఉన్నట్లయితే దాని ఆధారంగా మిగతా 20 రోజులు మీ సమయాన్ని సముచిత రీతిలో సద్వినియోగం చేసుకోవడానికి, చెప్పిన అంశాలను ఆకలింపు చేసుకోవడానికి, తద్వారా పాఠశాలకు వెళ్ళాక వాటిని ఆచరణలో పెట్టడానికి మీరు సంసిద్ధులై వెళ్తారు. వేళ ఈ కార్యక్రమారంభంలో మీరు పాల్గొనడంటే ఒక రకంగా దీక్షారంభం, దీక్ష తీసుకుంటున్నట్టు లెక్క. ఆ దీక్షలో ఎంత పవిత్రతతో, ఎంత తీవ్రతతో ఉంటారో సాధకులు, అంత తీవ్రత పవిత్రతతో మీరు ఈ శిక్షణలో ప్రశిక్షణలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అందుకే మన కార్యక్రమాంతంలో దీక్షాంత సమారోహం చేస్తున్నాం. దీక్ష తర్వాత జరిగే చివరి కార్యక్రమంగా కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అది మీ అందరికీ తెలుసు. ప్రశిక్షణకు మిగతా విద్యాలయాల్లో ప్రశిక్షణ ట్రైనింగ్ అంటే నార్మల్గా ఏం జరుగుతుంది, ప్రభుత్వం చెప్పిన పాఠ్యాంశాలు ఏవో ఉంటాయి, సిలబస్ ఉంటుంది, దానికి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వాటి ఆధారంగా వాటిలో ఉండే అంశాలలో మీకు నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని చివరికి విద్యార్థులకు అందించాలి. కాబట్టి అక్కడ ఆ పాఠశాలలో ఆ బాధ్యత అంతవరకే. మిగతా విషయాల జోలికి వాటి పెట్టేటప్పుడు ఇక్కడ 1-6 ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు కదా, బట్ బై అండ్ లార్జ్ దట్ ఈస్ ద ట్రెండ్. మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లోనే, స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లోనే విద్య గురించిన ఆలోచన చాలామంది చేశారు. అరవింద్ గారు కానీ, తిలక్ మహాశయ కానీ, లాలా లజపత్ రాయ్ గారు, మహాత్మా గాంధీ కానీ, వివేకానందులు గారు, వీళ్ళంతా కూడా మనం ఏ రకమైన విద్యను నేర్చుకోవాలనే విషయంలో అనేక సార్లు అనేక విషయాలు చెప్పడం జరిగింది. సరే, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అనుకునే రీతిలో ఇందాక సుబ్బారావు చెప్పారు, గెటింగ్ బ్యాక్ టు రూట్స్, మనం ఎక్కడి నుంచి వచ్చామో దాని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈ దేశానికి, ఈ దేశ తత్వానికి, తాత్వికతకు అవసరమైన విద్యా విధానం వస్తుందేమో అని ఆశపడ్డాం. కానీ స్వాతంత్రం వచ్చింది, పంచవర్ష ప్రణాళికలు వచ్చినాయి, కానీ ఈ మార్గంలో ఏదైనా కొత్త ఆలోచన వచ్చిందంటే అక్కడ అవకాశం ఏమి కనపడలేదు. మెకాలే గారు ప్రారంభించిన దాదాపు 150 సంవత్సరాల పూర్వం ప్రారంభించిన ఆ విద్యా విధానమే కొనసాగుతూ వచ్చింది. అప్పుడు సంఘంలో పెద్దలు అనుకున్నారు, భారతీయతకు సంబంధించిన మన విద్య అంటూ ఒక విద్య ఉండాలి, అది వికసితం కావడానికి వీలుగా మనమే పాఠశాలను స్టార్ట్ చేయాలి, మనమే ఒక విద్య రూపంలో ఈ విద్యారంగంలో ప్రవేశించాలని ఆశించి నాకు చెప్పారు తిరుపతిరావు గారు. 1982లో గోరఖ్పూర్లో మొదటి సరస్వతి శిశు మందిర్ స్టార్ట్ అయింది. అది మెల్లగా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ దాదాపు 24,000 పాఠశాలలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందులో 12,000 పాఠశాలలు మనం ఇవాళ చూస్తున్న రెగ్యులర్ స్కూల్స్, మిగతా 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు కానీ, సంస్కార కేంద్రాలు కానీ, ఇట్లాంటివన్నీ మారుమూల ప్రాంతాల్లో ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్లో ఫ్రీగా చెప్పేవి అవన్నీ. ఈ 12,000 పాఠశాలల్లో మామూలుగా కొంత ఫీజు మనం తీసుకుంటాము. కానీ ఆ 12,000లో
మనం ఏమాత్రం తీసుకుంటాం అంటే అదొక పెద్ద సర్వీస్ ప్రణాళిక ప్రకల్పన అన్నమాట. అవన్నీ జరపడం కేవలం సేవ కోసం వాళ్ళు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఆ పని చేస్తుంది. దేశవ్యాప్తంగా లడఖ్లో కూడా మన పాఠశాల ఉంది అంటే ఆశ్చర్యపడతాం. అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఉంది, అనేక పట్టవర్తి గ్రామాలలో కూడా ఉంది, ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్లో కూడా అవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆలోచనలు మొదలైనవి. మనం దేన్ని ఆదించి విద్యను నేర్పాలి, మన వాళ్ళు ఎట్లా తయారు చేసుకోవాలి, ఏ రకమైన ప్రశిక్షణ ఇవ్వాలి అని అంటే మొదలు ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం ఆధారంగా ప్రశిక్షణ ఇవ్వాలి. ఆ ధ్యేయం అంటే ఏమిటి? మన సంకల్పం, మన లక్ష్యం. అది మీరందరూ చదివే ఉంటారు. విద్యాపీఠం లక్ష్యం చదివి ఉంటారా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. విద్యాపీఠ లక్ష్యం మాకు తెలుసు, నోటికి వెనక్కర్లే, అసలు చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. అది ఇక్కడి నుంచి పోయే లోపల 20 రోజుల్లో దాన్ని కంఠగా పట్టాలి. అది ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని నేర్చుకోవడం ఒక లక్ష్యం పూర్తిగా తెలుసుకుంటే, ఎందుకంటే దాంట్లో మనం చేయవలసిన పనులకు భాగం పూర్తిగా అందులో వచ్చేస్తుంది. మనం ఏం చేయాల్సి ఉంది, విద్యార్థులను ఏ రకంగా తయారు చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఏ ఏరియాలో తయారు చేయాల్సి ఉంటుంది, ఏ రకమైన మార్గాలు ఆలోచించి చేయాల్సి ఉంటుంది, ఇదంతా కూడా సూక్ష్మంగా అందులో పొందుపరచబడి దాంట్లో ఈ మధ్య ఒక 2 అంశాలను కొత్తగా జోడించారు. అది ఇంకా కాగితాలు ఇంకా ఇందాక రాలేదు, కానీ చెప్తున్నాను, ఉత్తర వస్తే మీరు పాఠశాలకు వెళ్ళిన త్వరగానే అవి రావచ్చు. ఏం చేయించారు? ఈ విద్య చెప్తూ మనం ఏ రకమైన పరిస్థితుల్లో వస్తామంటే విశ్వగురు కావడానికి, విశ్వ కళ్యాణం కోసం విశ్వగురు తత్వం కావడానికి కూడా మనం విద్య చేస్తున్నాం. ఈ 2 లక్షణాలని ప్రత్యేకంగా కోసమే మన లక్ష్యంలో చేయడం జరుగుతుంది. విశ్వగురు కావడం ఒకటి. ఎందుకు విశ్వగురు? విశ్వ కళ్యాణం కొరకు. మనం ఏదో సుఖ సంతోషాలలో ఇంప్రూవ్ చేసుకోవడం కూడా కాదు, విశ్వ కళ్యాణం. ఆల్వేస్ లుకింగ్ ఎట్ దట్. ప్రపంచ శాంతి, ప్రపంచ కళ్యాణం గురించి మనం విశ్వగురు కావాలి. అంతే తప్ప మనం ఇతరులను ఆక్రమించుకోవాలి, వాళ్ళ భూభాగాన్ని మనం చేసుకోవాలి అనే ఆలోచనలు ఈ దేశానికి ఎన్నడూ ఎప్పుడు చేయలేదు. కాబట్టి లక్ష్యం ఆధారంగా మన ప్రశిక్షణ కలగాలి. ఆ లక్ష్యం ఆధారంగా జరిగే ప్రశిక్షణని స్థూలంగా 3 భాగాలు, ప్రస్తుత పరిస్థితులకి మనం 3 భాగాలుగా చూసుకోవచ్చు. ఏమిటా 3 భాగాలు? ఒకటి సైద్ధాంతిక పని, అది లక్ష్యంలో వస్తుంది. మనం ఏ సిద్ధాంతాల ఆధారంగా ఇక్కడ విద్య నడుపుతున్నాము, మన సిద్ధాంతం ఏమిటి, మనకు ఒక సిద్ధాంతం అంటూ ఉందా, ఇవన్నీ కూడా సైద్ధాంతికమైన అంశాలు. దాని మీద వివిధ రిసోర్స్ పర్సన్స్ వచ్చి పెద్దల నుంచి మాట్లాడతారు, ప్రణాళికలో భాగం. అది రెండవది ఏంటి? మీ సబ్జెక్టులలో, తరగతి సబ్జెక్టులలో మీకు మీ నైపుణ్యాలను పెంపొందించడం. అది డైరెక్ట్గా టీచింగ్లో మీ కేపబిలిటీని పెంపొందించడం. ఆచార్యులుగా మీరు చెప్పవలసిన దాంట్లో మీలో క్షమత, సమర్థత ఇంకా పెంపొందించడం. అది 2వ అంశం. 3వ అంశం ఏంటంటే, ఇది కూడా నిజానికి 2-3 కలిపి 3వది ఎన్ఈపీ అమల్లో ఉంది. మీకు తెలుసు, ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లో ఉంది. 2030 కల్లా ఒక స్థాయికి రీచ్ కావాలి మనం అనుకుంటూ దేశం కూడా దానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ ఎన్ఈపీ గురించి మనం అనేక రకాల వర్గాలలో పాల్గొన్నాం, అనేక సెక్షన్లో పాల్గొన్నాం గత 4-5 ఏళ్ళుగా. దాన్ని వేళ పాఠశాలలో ఏ రకంగా దాన్ని అమలు చేయాలి అనే స్థాయికి మనం వచ్చాం. అంటే అందులో ఉండే ఆలోచనలు, ఆ ఆలోచనలు దేనికి సంబంధించిన ఆలోచనలు, ఒక ముఖ్యమైన ఆలోచన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ఈపీ 2020లో ఏంటంటే, ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఏమన్నారు, భారత కేంద్రిత విద్యగా ఉండాలి. ఎన్ఈపీ 2022 చేసే భారత్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, భారత కేంద్రిత విద్యా విధానంగా అది వికసించాలి. భారత కేంద్రిత అంటే ఏంటి? ఈ దేశంలో మన జ్ఞాన పరంపర ఉంటుంది, మన విజ్ఞాన పరంపర ఉంటుంది, మన జీవన పరంపరలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మనం భారతీయ దృష్టికోణం తెలుస్తుంది, వాటన్నిటిని నేర్చుకుంటాం. కాబట్టి దాని ఆధారంగా మన విద్యా విధానం ఉండాలి. కాబట్టి అవన్నీ ఏమిటి? ఆ విజ్ఞానం ఏమిటి, ఆ జ్ఞానం ఏమిటి, ఆ జీవన విధానం ఏమిటి, వీటి మీద మీకు స్థూలంగా అర్థమైతే వాటిని క్లాస్ రూమ్లలో మీ పాఠాలతో పాటు జోడించి చదవడానికి వీలు. ఎట్లా చెప్పవచ్చో తెలియదు. నేను 7వ తరగతి చదివే రోజుల్లో వరంగల్ చదువుకున్నాను. మాకు ఒక సోషల్ స్టడీస్ టీచర్ గారు ఉండేవారు.
వై జగదీశ్వరరావు గారు నా పేరు. ఇందాక వారు అన్నారు కొందరు సుబ్బారావు గారు చెప్పారు, కొందరు చెప్పి నా టీచర్ మన 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంచుకుంటాను, నేను 50 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారు. వారు క్లాసులో ఒక రోజున భారతంలోంచి ఒక కథ చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. పిల్లలందరినీ ఆకట్టుకుంటారు. క్లాస్ అయిపోయిన తర్వాత మేము అడిగాం, సార్ భారతంలో ఈ కథ చెప్పారు, చాలా సంతోషం, భారతం పూర్తిగా చెప్పండి మొదటి నుంచి చివరి దాకా. భారతం పూర్తిగా చెప్పారంటే మరి క్లాస్ ఏం కావాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. అదే ప్రశ్న వేశారు. అయితే మేము సజెస్ట్ చేసాము ఒక ఆలోచన, 15 నిమిషాల్లో అర్ధగంట సేపు మీరు పాటలు చెప్పండి, మీరు శ్రద్ధగా వింటారు. శ్రద్ధ అన్న పదం భారతీయ పరంపరలో ఎంత అర్థం ఉందో అంత అర్థంతో అర్థం చేసుకోవాలి. ఆ శ్రద్ధతో ఉంటారు, శ్రద్ధాశక్తులతో వింటాం. మిగతా 15 నిమిషాలు భారతంలో వస్తాం. ఈ సబ్జెక్టులో మేము ఎక్కడా వెనకపోతాం. ఈ చెడ్డ పేరు తీసుకున్నాం. ఇది పిల్లల వాగ్దానం ఆచార్య ఆయన ఒప్పుకున్నారు. ఆ రకంగా ఆ సంవత్సరం పొరుగుతలో మాకు పూర్తిగా భారతాన్ని మాకు పరిచయం చేశారు. అద్భుతమైన వ్యక్తి. తన లేఖగా నాకు తెలిసి వచ్చింది వారి స్వయం సేవ. అక్కడ నేర్చుకున్నాడు. సందర్భోచితంగా పిల్లలు అడిగి డిమాండ్ చేసి మాకు కావాలి అనుకుంటే చెప్పకపోతే ఎట్లా? కొంతకాలం క్రితం హైదరాబాద్లో ఒక ముస్లిం గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెళ్ళి రెడ్ క్రాస్ వాళ్ళ ద్వారా వాళ్ళు అడిగారు వచ్చి ఆ పిల్లలతో ఒకసారి మాట్లాడుతున్నాను. వెళుతూ ఏం మాట్లాడాలి నేను అక్కడ అనుకుని, సరే అప్పట్లో నేను కొత్తగా నిర్భయ చట్టం వచ్చింది, పేరు ఉంటారు నిర్భయ చట్టం వచ్చింది ఢిల్లీలో అప్పుడు జరిగాక భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్టం గురించి పిల్లల మధ్యలో 9వ తరగతి 10వ తరగతి పిల్లల మధ్యలో చిన్న పోటీలాగా పెట్టి వక్తలతో పోటీ పెట్టి అందులో బాగా మాట్లాడే పిల్లల్ని ఐడెంటిఫై చేయండి. అట్లాగే ఆచార్యుల మధ్యలో కూడా ఇదే సబ్జెక్ట్ డిస్కస్ చేసి దాంట్లో కూడా బాగా మాట్లాడేది కదా ఆచార్యులు కూడా చేయని వాళ్ళని అందరూ మాట్లాడమని. ఆ తర్వాత నేనే 4 నిమిషాలు చెప్తాను. వీళ్ళని అడుగుతున్నా మొదలు వచ్చిన అమ్మాయి విషయం చెప్తాను. అంత విలువల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాకు విలువలు ఎవరు నేర్పుతున్నారు? ముస్లిం గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి అమ్మాయి ప్రశ్న అయితే మాకు విలువలు ఎవరు నేర్పుతున్నారు? ఇంట్లో నేర్పేది లేదు, పాఠశాలలో నేర్పడం లేదు, సమాజంలో నుంచి మాకు రావడం లేదు. మరి మాకు ఎట్లా తెలుస్తాయి విలువలు? పక్కనే ప్రధానాచార్య గారు కూర్చోతున్నారు. గారు చూపించాను, చూడండి పిల్లలు ఏం కోరుతున్నారో చూడండి. అసలు ఎన్నడూ కూడా వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్టు మన దూరంలో మనం పోతున్నాం, కానీ వాళ్ళ అవసరాల్లో వాళ్ళ ఆక్రమణలు ఏంటో మనం ఇప్పుడు ఉన్నట్టు లేదు. కాబట్టి కొంచెం ఈ మార్గంలో ఆలోచించడం ప్రయత్నం చేయించాలి. అయితే మనం ఏర్పాటు చేసుకున్న విద్యా వ్యవస్థ విద్యాభారతి కింద సరస్వతి విద్యాపీఠంలో ఈ అంశాల గురించి కూడా జోడించుకుంటాం. ఇందాక వాళ్ళు అన్నారు సంస్కారం, విలువలు, ఇవన్నీ మనం నేర్పుతున్నాము క్రమేపీ కంటిన్యూస్. ఏదో ఒక రోజు క్షణంలో భౌతిక విధానాన్ని నేర్చుకునే విషయాలు కాదు, అది ఆచరణలోకి రావాల్సిన విషయం. సదాచారం పేరుతో ఒక పాఠ్య ప్రణాళికే ఉంది. మనం 1 నుంచి 10 దాకా దానికి పెంచే దాని పుస్తకం ఉంది, సిలబస్ అది నేర్చుకుంటాం. క్రమేపీ వాళ్ళకు ఈ అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. కాబట్టి ఆ విద్యా విధానం ప్రకారంగా మనం అనుకున్నప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఎన్నింటిలో పాఠంలో చెప్తున్నప్పుడు ఈ అంశాలను మనం సముచితంగా జోడించే ప్రయత్నం చేయాలి. అక్కడ మీ క్రియేటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ శోధ, మీ పరిశోధన చాలా ఇంపార్టెంట్. కొత్త అంశాలు, ఆల్రెడీ ఉన్న అంశాలు ఏన్షియంట్ విద్యా విధానంలో కానీ తర్వాత కానీ అనేక అంశాలలో ఉన్న వాటిలోనే కొత్త అంశాలు తెలిసి 0 మనం అనుకున్నాం. దాని గురించి ఒక చర్చ పెట్టచ్చు. 1 నుంచి 10 దాకా మనం అనుకున్నాం. దాని గురించి తెచ్చి గణిత శాస్త్రంలో వాటిలో వేదగణితం గురించి మనం చెప్తూనే ఉన్నాం. ఎట్లా దాంట్లో ఇంకా ఎన్ని అంశాలు జోడించడానికి అవకాశంలో చూడవచ్చు. కాబట్టి మనం తయారు చేస్తున్నది జస్ట్ ఒక స్టూడెంట్ ఏదో బయటకు పోయి మెడికల్ జాబ్ ఏదో ఒక జాబ్ చేయడం కోసం చేసిన వాళ్ళ వ్యక్తిత్వ వికాసం, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, నైతిక వ్యక్తిత్వ వికాసం భారతదేశంలో ఉన్న సమాజంలో ఉన్న ఛాలెంజెస్ని అధిగమించడానికి కావాల్సిన సత్తా ఉన్న విద్యార్థులు కానీ వాళ్ళు మనం తయారు చేసుకోవాల్సిన
దేశంలో ఉండే సమస్యలను సాధించడానికి బయట నుంచి ఎవరు వచ్చి చెప్పదు. మన సమస్యలకు మనమే సమాధానం పెట్టుకోవాలి. స్వాతంత్రం రావడానికి చాలా మంది ప్రణాళికలు చేశారు. వాళ్ళ అప్లికేషన్స్ అన్ని వదిలిపెట్టేశారు, త్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు మనం ఆ పని చేయనట్టు ఆ త్యాగ బుద్ధితోటి మనం పిల్లల్ని తయారు చేయాలి. పిల్లల్లో ఆ త్యాగ నిరతి ఉండేట్టుగా చూడాలి. దానికి మనం వాళ్ళకు ఆదర్శం కావాలి. ఆచార్య అన్న పదంతో మాతాజీ కానీ ఆచార్య మిమ్మల్ని సంబోధిస్తారు. ఆచార్య అంటే ఆచరించి చూపించేవాడు ఆచార్య. మీరు చెప్పే అంశాల్లో మీ నడవడిలో ఎవరు మిమ్మల్ని వేరే చూపించేదిలో ఉండడానికి అవకాశం లేదు. అది మన స్కూల్ని, మన ఆచార్యులని ఇతర స్కూల్స్ నుంచి, ఇతర ఆచార్యుల నుంచి భిన్నంగా కనిపించేది. మిమ్మల్ని చూడగానే ఇది సరస్వతి విద్య ముద్ర అని అనిపించాలి. మీ మాటల్లో, మీ చేతల్లో, మీ అన్నింటిలో దానికి తయారు కావాలి. శిక్షణలో 20 రోజుల శిక్షణలో ఆ లక్షణాలన్నింటినీ మీరు పెంపొందించడానికి ప్రయత్నం. నార్మల్గా ఉండే విద్యలో ప్రశిక్షణ వల్ల ఏమవుతుంది, అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మీరు ప్రొఫెషనల్గా అభివృద్ధి జరగడానికి ఆస్కారం, కెరియర్ డెవలప్మెంట్, మీ ప్రొఫెషన్లో మీరు ఎదగడానికి ఆస్కారం ఇది ప్రశిక్షణ. రెండవది, ఇక్కడ నేర్పిన నైపుణ్యం వల్ల మీ తరగతి గది నిర్వహణ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. తరగతి గది నిర్వహణ ఇంకా ఇంప్రూవ్ అవుతుందంటే అర్థం ఏంటి? విద్యార్థులు కొంచెం ఎక్కువగా నేర్చుకోవడానికి తయారవుతారు, నేర్చుకుంటారు. మేనేజ్మెంట్ క్లాస్ ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్డ్ టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ ఇక్కడ ఇంత కూడా నేర్చుకుంటారు. ఇంప్రూవ్ మెథడ్స్ ఇవాళ డిజిటల్ యుగంలో డిజిటల్ టెక్నాలజీ ఏ విధంగా వాడుకోవచ్చు, తద్వారా పిల్లలు ఏ విధంగా వాడవచ్చు, దాంట్లో చెడు లక్షణాలు కూడా ఎట్లా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు నేర్పాల్సిన అవసరం. ఏదో ఉంది వాడుకోండి అని చెప్తుంది కాదు. అది వాడుకునేటప్పుడు కావాల్సిన శ్రద్ధ, దానికి కావాల్సిన లిమిటేషన్స్, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పాలి. తల్లిదండ్రులతో బలమైన సంబంధం. మనం పిల్లగాడి పాఠశాలలో వస్తే విద్యార్థి ఉన్నాడు అంటే ట్రయాంగిల్, విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఈ ట్రయాంగిల్లో జరుగుతుంది బంధం ఉందా, ఆ సంబంధం ఉందా? ఈ ట్రయాంగిల్ పరిష్కరం చేసుకోవాల్సి. ఇవన్నీ చేస్తున్న చేత ఇంప్రూవ్డ్ జాబ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. మనం చేస్తున్న పని ఇంకాస్త బాగా చేయగలుగుతున్నాం, మనం సంతృప్తి. ఎందుకంటే మనం చేసే పని ఏ పని చేసినా సరే దాని నుంచి మనం కొంత ఆనందంగా రాకపోయినట్లయితే, సంతృప్తి రాకపోయినట్లయితే మీరు మనసా వాచా కర్మ పూర్తిగా ఆ పని చేయాలి. కాబట్టి మనం ఇవాల్వ్ చేసుకోవాలి. ఆ ఆనందం పొందడానికి వీలుగా మనం తయారు చేసుకోవాలి. బికాస్ వీఆర్ లుకింగ్ టువర్డ్స్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ ఆల్ ఆఫ్ యూ. ఆ ఎనర్జీ డెవలప్ అయినప్పుడు మీకు ఆనందం వస్తుంది, తద్వారా సంతృప్తి కలుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నట్లయితే యూ ఫీల్ వెరీ హ్యాపీగా. యువర్ పార్ట్ ఆఫ్ ఇది హ్యూజ్ బాడీ. అది ఒక దేశం యొక్క ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్న వ్యవస్థ. ఈ వ్యవస్థకు ఓనర్షిప్ లేదు. మీ అందరికీ తెలిసిన ఉంటుంది. వాటికి అన్ని పాఠశాలలు కూడా దాని మేనేజ్మెంట్ ఓన్లీ వాలంటీర్స్, స్వచ్ఛంద సేవకులు వచ్చి ఈ పాఠశాలను వీటన్నింటినీ మేనేజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ బహుశా పక్కన ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు. సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే ఏంటి? మనం అవలంబిస్తున్న నీతి విధానాలు అవి టైం టెస్టెడ్గా ఉన్నాయి. అవి ఉపయోగపడుతున్నాయి. మనం చూసాము, ఆచరణలో చూసాము, ఆ రిజల్ట్స్లో చూసాము. 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు పాఠశాలలో, 1,00,000 పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇలాంటి వాడు దేశవ్యాప్తంగా కృషి అవుతున్నారు. అయినా వీళ్ళందరూ కొద్దో గొప్ప త్యాగ నిరతితోనే పనిచేస్తున్నారు. దత్తోదత్త కేంద్రీ అని ఒక సంఘ పెద్దలు మనకు లేరు. మన త్యాగనీతితోటి సమాజంలో కలిసి ఎందుకు పనిచేయాలి? మీ మనసులో కూడా ఆలోచన, నేను ఎందుకు పనిచేయాలి? త్యాగంతో అందరూ ఎందుకు పనిచేయాలి? నేనే ఎందుకు పనిచేయాలి?
ఇది ఎప్పుడైనా మీ మనసులో వచ్చినా రాకపోయినా మీ కుటుంబ సభ్యులైనా ఈ ప్రశ్నలు ఎవరు చెప్తారు? మీరు శ్రమపడి పనిచేస్తుంటే నువ్వు ఒక్కదానే పని చేయాలా, నువ్వు పని చేస్తేనే కానీ బతకదా, అక్కడ పాఠశాల, ఇట్లాంటి ప్రశ్నలు 4 మంది కుటుంబంలో వస్తాయి. దానికి వారు సమాధానం చెప్పారు. ఏమన్నారంటే ద బెస్ట్ షుడ్ సఫర్, ద బెస్ట్ షుడ్ సఫర్ సో దట్ ద రెస్ట్ విల్ ప్రాస్పర్. 140 కోట్లలో మనం 1 లక్షన్నర 2 లక్షల మంది. వీఆర్ ద బెస్ట్. మనం ఆ రకంగా త్యాగలేని బుద్ధితోటి దాన్ని ఆ రకంగా తీసుకొని జీవన ధ్యేయంగా తీసుకొని మనం కష్టపడుతున్నా కూడా దాని నుంచి బాధపడకుండా ఆనందంగా కష్టాన్ని స్వీకరిస్తూ మనం అనుభవిస్తుంటే జరిగేది మిగతా 140 కోట్ల మంది హాయిగా ఉంటారు. సమాజాన్ని మార్చడం కోసం మనం చేసే ప్రయత్నం మీకు తెలుసు. మన పాఠశాలకు సామాజిక చైతన్య కేంద్రం కూడా. కాబట్టి మనం ఇక్కడ తయారవుతున్నామంటే కేవలం టీచర్లుగా కాదు, టిపికల్గా మోడర్న్ లాంగ్వేజ్ మోడర్న్ జార్గన్లో చెప్పాలంటే యువర్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్స్. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని అందించే యోధులు మీరంతా. ఆ రకంగా తయారు కావడానికి ఒక శిక్షణ. బృందాలుగా పనిచేయడం ఎట్లా, బృందం ద్వారా ఏ అడ్వాంటేజ్ వస్తుంది, మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉంటే ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ చిన్న ఉదాహరణ చూడండి. ఎక్స్ వై 2 వేరియబుల్స్ తీసుకుంటే దాన్ని వర్గీకరణ చేస్తే x² y² అవుతుంది. ఆ రెండింటిని కలిపితే x² + y² అవుతుంది. అట్లా కాకుండా ఆ రెండింటిని మొదలే కలిపి x + yని కలిపి దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే సమాధానం ఏంటి? x² + 2xy + y². ఎడిషన్లో ఒక 2xy వచ్చింది. సంఘటితంగా పనిచేయడం చేత వచ్చే అడ్వాంటేజ్ 2xy మ్యాథమెటికల్లీ ప్రూవ్ చేస్తున్నారు. మీకు మనం కలిసి ఎందుకు పని చేయాలి, ఏమవుతుంది కలిసి పని చేసుకోవాలి అవుతుంది. ఈ ఎడిషన్ అడ్వాంటేజ్ సిస్టమ్కి వస్తుంది, మీ పాఠశాలకు వస్తుంది, దేశానికి వస్తుంది. సో ఈ రకంగా ఈ అంశాలన్నింటిలో మీరు తర్ఫీదు కావాల్సిన అవసరం ఉంది. తర్వాత విద్యార్థులలో ఆలోచన నైపుణ్యాలు, క్రియేటివిటీ, ఆలోచన నైపుణ్యాలు. మీరు చూడండి, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది సైంటిస్ట్ ఉన్నారు, ఇంత టెక్నాలజీస్ ఉన్నారు, కానీ మనకు నోబెల్ ప్రైజులు ఎందుకు వచ్చినాయి? చాలా తక్కువ వచ్చినాయి. మనకంటే జనాభాలో చాలా తక్కువగా ఉన్న దేశాలలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనకు చాలా తక్కువగా వచ్చింది. కారణం ఏమిటి? ఆ క్రియేటివిటీకి సంబంధించిన యాక్టివిటీ మీద మనం ఫోకస్ చేయగలం. పిల్లల్లో ఆ క్రియేటివిటీ రావాలి. మనం విలువలు నేర్పుతాం. ఒకసారి ఒక పాఠశాలకి మాంటగోమరీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా, ఆ మాంటగోమరీ దేశానికి వచ్చి ఒక పాఠశాల చూడటానికి వెళ్ళిపోతాం. పిల్లలందరూ ఒక దగ్గర ఆడుకుంటున్నారు. ఒక బాగా ఒక పిల్లవాడు 7 ఏళ్ళ పిల్లవాడు ఇంకో దగ్గర పిల్లలు కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఆమె క్యూరియాసిటీ వచ్చి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నాడని ఆమె దగ్గరికి పోయి ఆ పిల్లవాడి దగ్గర పోయి చూసుకున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు, వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు కదా అంటే ఆ పిల్లవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అమ్మా, ఇక్కడ చిన్న చీమ ఉంది, అండ్ దానికి కాలు పెరిగింది, అది నడవలేకపోతుంది, అది ఇబ్బంది పడుతుంటే ఎవరికైనా ప్రాతం పడితే చచ్చిపోతుందేమో అని అది తప్పించుకోవడానికి వీలుగా నేను ఒక చిన్న కాలువలు చేస్తున్నాను. వేలుతో ఇసుకలో లైన్ తీసి ఇక్కడ కాలువ నిర్మాణం చేస్తున్నాను. అది చూడంగానే అందరూ దిస్ బాయ్ మస్ట్ బి కమింగ్ ఫ్రమ్ హిందూ ఫ్యామిలీ. పిపీలకాది బ్రహ్మంతం మనం గౌరవించే వ్యవస్థ ఇది, ఈ దేశం ఇది. అది ఈ దేశ తత్వంలో జీవించుకొని అది ఒక తరం నుంచి ఇంకొక తరానికి అది అందాలి అంటే మనం ఆ పని కంటిన్యూస్గా చేస్తున్నాం. ఆ తత్వాన్ని పిల్లలకు అందేట్టుగా చేయవలసిన బాధ్యత మనకు. పిల్లలకి మీరు ఇచ్చే ట్రైనింగ్ వల్ల ఫ్యూచర్లో ఏమవుతాము అనే ఆలోచన కూడా వాళ్ళకి కావాలి. మేమేం కావాలి, ఏం చేస్తాము, ఎదిగి ఏం చేయాలి, సమాజంలో జీవితంలో ఉండే ఛాలెంజెస్ మనం ఎదుర్కోవాలి. వాటితో పాటు జీవనోపాధి ఉండాలి కదా, ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో ఉండగలిగాను. దానికి కానీ నేను ఏ రకమైన వృత్తిని అవలంబించాలి. ఇందాక వారు చెప్పారు, ఎన్ని రకాల వృత్తులు కొత్తగా వస్తున్నాయి. చేతిలో నైపుణ్యం ఉంటే నోటిలో తిండి ఉంటుంది కదా.
నైపుణ్యం ఏ రకమైన నైపుణ్యమైనా పర్వాలేదు. సమాజంలో అన్ని రకాల నైపుణ్యాలు అవసరం వాళ్ళు. ఇవన్నీ ప్రశిక్షణలో మనం చేయడం చేత ఏమవుతుంది, మీరందరూ ఈ పనులు చేయడం చేత విద్యా వ్యవస్థ యొక్క ప్రమాణాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా. మన జవాబుదారీ తల్లిదండ్రులకు చెప్తున్నప్పుడు ఈ ప్రమాణాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది తగ్గిన ఉపాధ్యాయుల బంధం అంటే మీ అలసట తగ్గిపోతుంది. ఎందుకంటే తెలుసుకున్న దాన్ని సంతోషంతో చేస్తున్నప్పుడు అలసత్వం ఎక్కువగా రాదు. యూ విల్ ఎంజాయ్. యూ విల్ ఆల్సో బికమ్ ఫిజికల్లీ ఆల్సో డిఫరెంట్, ఫిట్గా తయారవుతారు. భవిష్యత్తుతో పిల్లల యొక్క భవిష్యత్తుతో ముడిపడినది విద్య. ఆ విద్యను వాళ్ళని అందించడానికి మీరు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు. కానీ మీరు నేర్చుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటి, యువర్ మెంటల్ రెడీనెస్, మెంటల్ ప్రిపేర్నెస్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మానసికంగా సంపూర్ణంగా సంసిద్ధత ఎట్లా అవుతాం? గుళ్ళోకి వెళ్తాం, మనం ప్రదక్షిణాలు చేస్తాం. గుళ్ళో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తాము? ఇప్పుడు ఆలోచించాను. ప్రదక్షిణాలు చేయడం చేత మన గుళ్ళోకి వచ్చినప్పుడు మన మైండ్లో ఉండే ఆలోచనలు అన్నీ ఒక్కొక్క ప్రదక్షిణ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. చివరికి గర్భగుడి దగ్గరికి ఆ దైవాన్ని చూడటానికి వచ్చేవరకల్లా యువర్ మైండ్ ఈజ్ క్లియర్ అండ్ యూఆర్ ఏబుల్ టు స్పీక్ రైట్లీ విత్ ప్యూర్ మైండ్, విత్ ఓపెన్ మైండ్. ఆ సమస్యలు సుడిగుండని తోటి ఆయన చూడడం, సమస్యలని పక్కన పెట్టి ఆయన చేస్తాం. అది కావాల్సింది కాన్సన్ట్రేషన్. సో మీ సమర్థత అన్నప్పుడు మీ సమస్యలన్నీ పక్కన పెట్టాలి. ప్రత్యేకమైన సమస్యలు ఉంటే సమాధానం వెతుక్కొని పక్కన పెట్టండి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది, మనం వెతుక్కోవాలంటే. సమాధానం లేని ప్రశ్న లేదు. ఒకటి వెంటనే రావచ్చు, ఒకటి కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ ప్రయత్నం చేస్తే అన్నిటికీ సమాధానం వస్తుంది. కాబట్టి అట్లా మీ మనసులో ఉండే ఆలోచనలను పక్కన పెట్టి ఆ ఏకాగ్రతను అలవర్చుకోవడానికి వీలుగా మానసిక సంస్కృతి ఓపెన్గా ఉంది. యూ కెన్ డెఫినెట్లీ లెర్న్. అనంతమైన నాలెడ్జ్ ఏమిటి? అనంతం. ఆల్విన్ టాఫిక్ అని గతంలో ఒక ఆయన ఫ్యూచర్ షాక్ అనే పుస్తకం రాశాడు, దాదాపు 40 సంవత్సరాల క్రితం కావచ్చు. దాంట్లో ఆయన అంటారు, ఎవ్రీ 10 years ది నాలెడ్జ్ ఈజ్ డబులింగ్ ఇన్ ద వరల్డ్. అన్ని సబ్జెక్టులో నాలెడ్జ్ని సమీకరిస్తే అది ఒక క్వాంటంగా ఎక్స్ అనుకుంటే ఎవ్రీ 10 years అది 2x అవుతుంది. ఆయనే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆయన పుస్తకాన్ని సమీక్షించారు. ఆ తర్వాత సమీక్షించినప్పుడు మళ్ళీ ఇంకో వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో వారు ఏమంటారంటే, ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ నౌ డబులింగ్ వన్స్ ఇన్ 5 years, నాట్ 10 years. అంత త్వరితగతిన నాలెడ్జ్ సముపార్జన జరుగుతుంది ప్రపంచంలో. వాటికి సంబంధించిన అంచులు కొంటేనే మనం అందుకోవాలి. మన విద్యకు, మన పాఠశాలకు, మన శిక్షణకు సంబంధించిన వరకు ఏవే అంశాలు వస్తున్నాయో కొత్తగా అవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. శిశువాటిలో మనం చెప్తూ ఉంటాం, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 3-4 years బ్యాక్, టైమ్స్ మ్యాగజైన్ బ్రాడ్ ఉండే స్పెషల్ ఇష్యూ ఆన్ ఎడ్యుకేషన్లో దాంట్లో వాళ్ళు రాశారు, 7th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తల్లిలో ఉన్న గర్భస్థ శిశువు బయటకు జరుగుతున్న అంశాలను, మాటలను వినగలుగుతారు. ఇది మనకు తెలుసు. అభిమన్యుడి పేరు చెప్తాము, అష్టావకుడి పేరు చెప్తాము, ఇంకోటి పేరు చెప్తాము, మనం తెలుసు చరిత్రలు. వీళ్ళు సైన్స్ నిరూపిస్తుంది అది. సో అనేక అంశాలు మనం నమ్మినవి, పెద్దలు చెప్పినవి నమ్మినవి, అవి నిజాలుగా కరెంట్ సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఆల్సో ప్రూవ్డ్. సో కాబట్టి మీరు ఆ నిరంతర స్వాధ్యాయిగా ఉండాలి, మీరు నిరంతర విద్యార్థిగా ఉండాలి. కంటిన్యూస్గా ఈవేళ వచ్చి 20 రోజులు ఉండగానే నేర్చుకునేదంతా రాదు. వాళ్ళు కొంచెం రుచి చూపిస్తారు. మీరు 20 రోజులు ఆ రుచి మరిగి మీరు వెనక్కి వెళ్ళాలి. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఇచ్చే డిసిప్లిన్కి సంబంధించినవి కానీ, ప్రస్తుతం మీరు చేయవలసిన చిన్నపాటి వ్యాయామం కానీ, యోగా కానీ, ఇట్లాంటివన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడమే కాదు, కుటుంబంలో అందరికీ అందించాలి. దాంట్లో మీరు లీడర్షిప్ రోల్ మీరు ఆచరిస్తుంటే ఆటోమేటిక్గా పిల్లలు మీరు జాయిన్ చేయరు. వాళ్ళని బలవంతం చేయాల్సి కాలేదు. తల్లులు చేస్తుంటే పిల్లలు చేస్తూనే ఉంటారు. యూ ఆర్ ది ఫస్ట్ గురువు ఫర్ మాతృదేవో భవ. అక్కడ మొదలైంది మనకు విద్యతో.
కాబట్టి ఈ దీంట్లో ఆ రకంగా ప్రిపేరింగ్ ద మైండ్ ఫర్ ది ట్రైనింగ్ సెషన్స్కి క్లియర్ కట్గా చేసుకొని ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంది, నేను నేర్చుకుంటాను అని ఒక స్థిర సంకల్పం మీ మైండ్లో ఉండేట్టుగా చూసుకొని ఈ కార్యక్రమాల్లో 20 రోజులు మీరు సఫలీకృతంతో ఆశిస్తూ ఆ రకంగా సహసిద్ధి మాత్రం ఏదైతే ఆశిస్తులు అందించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.